ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. వాజేడ్ మండలం చెరుకూరు నుంచి ధర్మవరం వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించాలని డిమాండ్ చేస్తూ వారు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. చెరుకూరు నుంచి ధర్మవరం వరకు ఉన్న రహదారి చిన్నదిగా ఉండడంతో వాహనదారులు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రజలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోడ్డుకి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిధులు మంజూరైనా కానీ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు, సగం వరకే పోసి వదిలేశారు. ఈ రోడ్డుని ఫారెస్ట్ అడ్డంకుల పేరు చెప్పి మన మాజీ ఎమ్మెల్యే ప్రజెంటు ఉదయం వీరయ్య గారు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్, ఆయన తలుచుకుంటే 5 నిమిషాలు అయ్యే పని. ఇది ఏజెన్సీ ప్రాంతం. రేపటి నుంచి జూన్ నుంచి స్కూళ్ళు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి పిల్లలు స్కూళ్ళకి రావాలంటే స్కూల్ బస్సులు రావాలన్నా ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక పేషెంట్ని వాజేడు ఆసుపత్రికి తరలించాలంటే ఆ రోడ్లోనే సుమారు 1 గంట టైం తీసుకుంటుంది. ఎల్డబ్ల్యూఎఫ్ నిధులు మంజూరైనా కానీ ఇప్పుడు ప్రజెంట్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడున్న అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ ఈ ఏజెన్సీ ప్రాంతం మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం హైవే దిగ్బంధనం చేయడం జరిగింది.